ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లాలో ఈరోజు పర్యటిస్తారు. శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణ శాఖ ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల జీతాలను 20% పెంచేందుకు చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లాలో ఈరోజు పర్యటిస్తారు. ఉదయం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన అనంతరం మధ్యాహ్నం అమరావతి నుంచి బయలుదేరి మార్కాపురం జిల్లా గంటావానిపాలెం చేరుకుంటారు. అక్కడ ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేసి పనులను పరిశీలిస్తారు. అనంతరం తర్లుపాడు రోడ్డులో నిర్వహించే ప్రజావేదిక సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ పి రాజాబాబు పరిశీలించారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు అనంతరం ఇది ముఖ్యమంత్రి తొలి పర్యటన అని పి రాజాబాబు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం జిల్లా విచ్చేస్తున్నారు. ఈ జిల్లాకి లైఫ్ లైన్ లాంటి వెలుగొండ ప్రాజెక్టులో ముఖ్య భాగమైనటువంటి ఫీడర్ కెనాల్ ఇటీవల కాలంలోనే 460 కోట్లు శాంక్షన్ ఇచ్చి దాని పనులు ప్రారంభించడం జరుగుతుంది. టన్నల్లో కొంత భాగం మిగిలిపోయి ఉన్న వర్క్ జరుగుతుంది. అక్కడ ప్రోగ్రెస్ ను కూడా స్వయంగా అక్కడి నుంచి ఆన్లైన్ ద్వారా రివ్యూ చేయడం జరుగుతుంది. ఇక్కడ మార్కాపురం టౌన్ లో మీటింగ్ కి హాజరవుతారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా జిల్లా యంత్రాంగం చేస్తుంది. వచ్చిన వాళ్ళకి ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా ఉండడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణ శాఖ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న సమావేశమైన మంత్రివర్గం మొత్తం 55 అజెండా అంశాలకు ఆమోదం తెలిపింది. విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, శ్రీ సత్యసాయి జిల్లా, చీరాల, రాజమహేంద్రవరంలో పర్యాటక ప్రాజెక్టులకు సౌర, పవన, హైబ్రిడ్ ప్రాజెక్టులు, పెట్టుబడుల ప్రోత్సాహక మండలి నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖలో 2,387 కోట్ల రూపాయలతో నిర్మించే సెమీ కండక్టర్ పరిశ్రమకు వివిధ సంస్థలకు భూ కేటాయింపుల నిర్ణయాలను మంత్రిమండలి ఆమోదించింది. అలాగే రాష్ట్ర సరిహద్దుల ఖరారుపై కేంద్ర ప్రభుత్వానికి పంపే ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఈ రోజు ప్రథమ సంవత్సరం, రేపటి నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయని ఇంటర్మీడియట్ విద్యా కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో మొత్తం 1,495 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. 2 సంవత్సరాలకు కలిపి మొత్తం 9,97,075 మంది పరీక్షలకు హాజరు కానున్నారని వెల్లడించారు. పరీక్షా కేంద్రానికి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తామని తెలిపారు. విద్యార్థుల రవాణాకు ఇబ్బందులు లేకుండా టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఈరోజు ఆంగ్ల పరీక్ష జరుగుతుంది. మావోయిస్టు ముఖ్య నాయకులు తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్జీ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట నిన్న హైదరాబాద్లో లొంగిపోయారు. ఈ మేరకు డీజీపీ శివధర్ రెడ్డి పాత్రికేయుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. గత 2 ఏళ్లలో మొత్తం 591 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు జనజీవన స్రవంతిలోకి వచ్చారని తెలిపారు. అజ్ఞాతాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి వస్తున్న మావోయిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రివార్డులు, పునరావాస ప్రయోజనాలు అందిస్తామని డీజీపీ వివరిస్తూ, 21 అక్టోబర్ 2025 రోజు పోలీసు అమరవీరుల సంస్కరణ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి పిలుపు మేరకు చాలా మంది బయటకు వస్తున్నారు. లాస్ట్ 2 years లో 4 సీసీఎంలు బయటకు వచ్చినారు. 16 మంది ఎస్సీఎంలు, 26 మంది డివిజనల్ కమిటీ సభ్యులు అండ్ సెక్రటరీలు, 26 మంది ఏసీఎస్లు, 85 మంది పార్టీ మెంబర్స్, 460 మంది, మొత్తం 591 మంది బయటకు వచ్చినారు. తెలంగాణకు సంబంధించినంత వరకు 11 మంది ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. వాళ్ళు కొంతమంది ఆల్రెడీ మాకు టచ్ లోకి వచ్చినారు. వాళ్ళు కూడా పిలుస్తున్నాం, తొందరగా బయటకు రమ్మని చెప్పి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు పీఏసీఎస్ ఉద్యోగుల జీతాలను 20% పెంచేందుకు చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిన్న జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే గ్రాట్యుటీని 2 లక్షల నుంచి 4 లక్షలకు పెంచామని, ప్రతి ఉద్యోగికి 5 లక్షల రూపాయలతో ఆరోగ్య బీమా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అమలు విధానాలను త్వరలో ప్రకటిస్తామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం కల్తీపాల ఘటన పాలను శీతలీకరించే యంత్రంలో ఉపయోగించే ఇథిలిన్ గ్లైకాల్ లీకేజీ వల్ల జరిగి ఉండొచ్చని ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కె వీరపాండ్యన్ వెల్లడించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆయన నిన్న పాతికేయులతో మాట్లాడుతూ కల్తీపాల ఘటనలో ఇప్పటివరకు 4 మరణించారని చెప్పారు. ప్రస్తుతం 15 మంది పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొంటూ ఎథిలిన్ గ్లైకాల్ అనేది చాలా టాక్సిక్ మెటీరియల్ అది. సో అది డేంజరస్ కెమికల్ కాబట్టి అది కలిసి ఉంటే ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. సైంటిఫిక్ గా ప్రూవ్ చేయాలంటే టెస్టింగ్ అన్ని చేయాలి, రిజల్ట్ రావాలి, సైంటిఫిక్ గా ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నిన్న మాకు చూపించడం జరిగింది. సో ఆ రకంగా కూడా దాన్ని విచారణ చేస్తున్నాం. ఎక్స్పర్ట్ నెఫ్రాలజిస్ట్ ని కూడా దీనిలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఆయన డాక్టర్ రవిరాజు గారు రాజమండ్రి వచ్చి ఆ పేషెంట్స్ అందరూ కూడా చెక్ చేశారు. వాళ్ళకి కొన్ని ట్రీట్మెంట్ లో మార్పులు చేయమని చెప్పారు. దానికి సంబంధించిన కొన్ని డ్రగ్స్ కూడా ఆయన ప్రిస్క్రైబ్ చేశారు. ఆ డ్రగ్ ఇక్కడ మనకు దొరకట్లేదు, అది ముంబై నుంచి చెన్నై నుంచి తెప్పిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఈరోజు పలు అంశాలపై చర్చ జరగనుంది. పొరుగు సేవల ఉద్యోగులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, అనంతపురంలో టెక్స్టైల్ పార్క్, యువత కోసం నైపుణ్యాభివృద్ది కార్యక్రమాలు వంటి అంశాలపై శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖల మంత్రులు సభలో ఈరోజు సమాధానాలు ఇవ్వనున్నారు. తరువాత వివిధ శాఖలకు సంబంధించిన బడ్జెట్ డిమాండ్లు, నిధుల కేటాయింపులపై చర్చ చేపట్టనున్నారు. శాసన మండలిలో వ్యవసాయంపై ఈరోజు లఘు చర్చ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో డయాలసిస్ కేంద్రాలు, అతిసార వ్యాధి వ్యాప్తి, జల్ జీవన్ మిషన్, భోగాపురం విమానాశ్రయం, నౌకాశ్రయాలు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం వంటి అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్దికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుని కోరారు. ఢిల్లీలోని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఇరువురు మంత్రులు నిన్న సమావేశమై తెలంగాణలోని వరంగల్, ఆదిలాబాద్, పెద్దపల్లి సహా ప్రతిపాదించిన వివిధ విమానాశ్రయాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం, ప్రస్తుతం వాటి స్థితిగతుల గురించి ఈ సందర్భంగా చర్చించారు. వరంగల్ విమానాశ్రయం కోసం ఇప్పటికే 953 ఎకరాల భూమి అందుబాటులోకి వచ్చినట్లు పౌర విమానయాన శాఖ అధికారులు కేంద్ర మంత్రులకి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో అతిసార ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలోని సచివాలయం నుంచి నిన్న జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో అందుతున్న వైద్యంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం నగరంలో రహదారి మరమ్మత్తు పనుల కారణంగా అతిసార వ్యాపించిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. వాతావరణం. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలహీనపడిందని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోనూ పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అఖిల భారత పోలీస్ క్రీడా నియంత్రణ మండలి న్యూఢిల్లీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ నిర్వహించిన 2వ అఖిల భారత పోలీస్ సౌత్ జోన్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2025-26 పోటీలు నిన్న ఘనంగా ముగిశాయి. ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా మూలపాడులో జరిగిన ఈ పోటీల్లో మొత్తం 10 జట్లు T20 క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్నాయి. ఫైనల్ మ్యాచ్లో పుదుచ్చేరి పోలీస్ జట్టు విజేతగా నిలిచింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లాలో ఈరోజు పర్యటిస్తారు. శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణ శాఖ ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల జీతాలను 20% పెంచేందుకు చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.